శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. నమస్తే. ఆనంద బజార్ ఈ ధారావాహికలో ఇది 3వ భాగం. గత శీర్షికలో ఆనంద గని లేదా ఆనంద బజార్ మనలోనే ఉందని తెలుసుకున్నాం. స్వామి వివేకానంద చెప్పేవారు, ప్రతి దేశానికి ఒక ప్రత్యేకత ఉంటుందని. భారతదేశం ప్రత్యేకత ఆధ్యాత్మికత అని ఆయన చెప్పేవారు. ఆధ్యాత్మికత అంటే మన చుట్టూ ఉండే ప్రపంచంలో మనిషిలో శాశ్వత తత్వాన్ని శోధించేది అని అర్థం. మన దేశానికి ఇటువంటి ఆదర్శం ఉండడం వల్ల మన సంస్కృతి అసంఖ్యాకమైన మహాపురుషులను ప్రపంచానికి అందించింది. అన్ని రకాల పరిస్థితులలోనూ ఆనందంగా ఉండగలిగే ఉపాయాలను మనకు అందించింది. అన్ని రకాల పనులను, కళలను ఆధ్యాత్మిక ఉపాసనగా మలచి మనకు అందించింది మన సంస్కృతి. ఈ ఉపాయాలు, ఉపాసనా పద్ధతులు భిన్న భిన్న సంప్రదాయాలుగా గురు పరంపరగా మనకు అందించబడ్డాయి. వీటి ఉద్దేశం ఈ అశాశ్వత ప్రపంచంలో శాశ్వతమైన దానిని అనుభూతి చెందడం. ఈ పద్ధతులలో ఒక పద్ధతి నేను అని అంటూ ఉంటాం కదా మనం. ఆ నేను ఎవరో శోధించడం. ప్రతిరోజు ఈ నేను, నా అనే పదాలను పదే పదే వాడుతూ ఉంటాం మనం నేను అన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థంలో వాడతాం. ఉదాహరణకు, నేను పొడుగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను అన్నప్పుడు ఆ నేను శరీరాన్ని సూచిస్తుంది. నేను తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, ఇక్కడ కూడా శరీరాన్నే సూచిస్తుంది. నేను బాగా తిన్నాను, అది కూడా శరీరాన్నే సూచిస్తుంది. నేను మంచివాడిని, అది మనసును సూచిస్తుంది. నేను కోపంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఇక్కడ నేను కూడా మనసును సూచిస్తుంది. మరి నా శరీరం బాగాలేదు, నా మనసు బాగాలేదు అనే వాక్యాలలో నా అనే పదం దేనిని సూచిస్తుంది? శరీరాన్న, మనసున? ఆలోచిస్తే రెండింటినీ కాదని అర్థమవుతుంది. మరి ఎవరిని సూచిస్తుంది? సాక్షాత్తు నన్నే సూచిస్తుంది. అవునా కదా? మరి నేను శరీరమా, మనసా? శరీరం నాకు చెందుతుందా, నేను శరీరానికి చెందుతానా? ఆలోచించి చూస్తే నా శరీరం అంటాం కాబట్టి శరీరం నాకు చెందుతుంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చాలా సందర్భాలలో నేను అనగానే శరీరం లేదా మనసు అనే అర్థంతోనే మనం వాడుతూ ఉంటాం. దానికే జీవితంలో అత్యంత ప్రాముఖ్యతనిస్తాం. నడిపించే దానిని వెనక్కి నెట్టి నడిచే బండిని అంటే శరీరాన్ని ముందు పెడితే ప్రయాణం ముందుకెలా సాగుతుంది? కేవలం సుఖం, దుఃఖం ఈ వలయంలో తిరుగుతూ ఉంటుంది. శరీరం, మనసు పరిధిలో మనం జీవించినంత వరకు కూడా ఈ వలయంలో, ఈ సుఖ దుఃఖ వలయంలో మనం తిరగవలసిందే. మనం ఎంత సుఖం కోసం ప్రాకులాడినా దుఃఖాన్ని తప్పించుకునే ఉపాయం లేదు. అందుకే మన ప్రయాణం ఆధ్యాత్మికంగా ముందుకు సాగదు. ప్రయాణం ముందుకు సాగడం అంటే పూర్తిగా దుఃఖం అన్నది నాశనం అవ్వాలి. శరీరానికి, మనసుకు కాక శరీరాన్ని, మనసును నడిపిస్తున్న దానికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. వెలుగులో చూస్తున్న వస్తువుల కన్నా వస్తువులను చూపిస్తున్న వెలుగును గుర్తించడం మనం నేర్చుకోవాలి. వస్తువులు ఉంటాయి, పోతాయి. ఉండి పోయే వాటిపై ఏర్పరచుకునే అనుబంధం సంయోగం ద్వారా సుఖాన్ని, వియోగం ద్వారా దుఃఖాన్ని ఇస్తుంది. ఎప్పుడూ ఉండే, శాశ్వతంగా ఉండే వెలుగుతో అనుబంధం శాశ్వత బంధాన్ని, అలాగే ఆనందాన్ని ఇస్తుంది. నేను అనగానే శరీరమే మనకు గుర్తుకొస్తుంది. మన జీవన విధానం, నాగరికతలు ఈ దేహ భావన చుట్టూ నిర్మించబడ్డాయి. దీనినే నిమ్మన దృష్టి అనేవారు శ్రీరామకృష్ణులు. మొట్టమొదటిసారి స్వామి వివేకానందను చూసినప్పుడు అప్పట్లో నరేంద్రనాథ్ శ్రీరామకృష్ణులు అనుకున్నారు, ఈ కలకత్తా నగరంలో ఇంతటి ఊర్ధ్వ దృష్టి గల ఈ యువకుడు ఎలా ఉన్నాడు అని ఆశ్చర్యపోయారు. నేను అనగానే శరీరం గుర్తుకు రావడం నిమ్న దృష్టి. శారీరక సుఖం కోసం ప్రాకులాడడం నిమ్న దృష్టి. బానిసను సింహాసనం ఎక్కించి రాజ్యాధికారం ఇస్తే రాజ్యం గతి ఏమవుతుందో శరీరాన్ని కేంద్రంగా చేసుకుని జీవించే వారి జీవితంలో అదే జరుగుతుంది. మన శాస్త్రాలు దీనిని ఆత్మహత్యతో సమానంగా వర్ణించాయి. ఈ దేహ బుద్ధిని ఆత్మబుద్ధిగా మార్చుకోవడమే సాధన. మన అన్ని శాస్త్రాల ఉద్దేశం కూడా అదే. అందుకే ఆత్మబుద్ధిని అలవర్చుకుందాం. నమస్తే.